నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలోని సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీరామ రాజారావు జైల్లో ఖైదీలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాష్ట్రంలోని జైళ్లు, పోలీస్ స్టేషన్లలో కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న పనుల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని, తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని హోంమంత్రి అనిత హెచ్చరించారు. జైలు సూపరింటెండెంట్ రాజారావు అని ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ ఖైదీలకి బయట వసతులు కావాలంటే డబ్బులు తీసుకుని ఫోన్ పే ద్వారా తీసుకుంటారు, మందు ద్వారా ఆడియో బయట డెఫినెట్గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి, వైజాగ్లోని ఒక సూపరింటెండెంట్ ఇలా చేశారంటేనే ఇమీడియట్గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోం. సో అటువంటి పరిస్థితులు. ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ, నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. దీన్ని స్టిమ్యులేషన్లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము పెడుతున్నాం. హోమ్ లో సెక్యూరిటీ పరంగా కూడా అమ్మాయిలే పైకి